శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి జనవరి 18వ తారీఖు నుంచి 24వ తారీఖు మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి సింహరాశి వారికి ఈ వార ప్రారంభంలో అంటే ఈ వారం అంతా కూడా 4 గ్రహాలు 6వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. అంటే 6వ స్థానం అన్నది శత్రువులు, రోగాలు, రుణాలు, దీంతో పాటుగా విజయస్థానం అని కూడా ఇదే స్థానాన్ని పిలవడం జరుగుతూ ఉంటుంది. ఒక వృత్తిలో విజయం సాధించాలన్నా, ఒక పోటీలో నెగ్గాలన్నా, ఒక ఎలక్షన్లో విజయం సాధించాలన్నా ఆ జాతకుడి యొక్క 6వ స్థానం బలంగా ఉండాలి. అయితే ప్రస్తుతం ఈ 6వ స్థానంలో రాశ్యాధిపతిగా ఉన్నటువంటి రవి 6వ స్థాన సంచారం వలన జాతకుడిపై ఉన్నటువంటి వివిధ అభియోగాలు, నిందలు, అపవాదులు ఏవైనా ఉంటే అవి సంపూర్ణంగా పరిష్కారం అవ్వడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటుగా కుజుడు ఈ రాశి వారికి చతుర్థ భాగ్యాధిపతిగా యోగకారకుడు కుజుడు కూడా 6వ స్థానంలో ఉండడం వల్ల అన్నదమ్ములతో కానీ భూ సంబంధించిన విభేదాలు ఏవైనా ఉంటే, అటు రాజకీయ రంగంలో మీకు ఏదైనా విభేదాలు ఉన్నప్పుడు అవి సంపూర్ణంగా పరిష్కారం అయి విజయం మీకు లభిస్తూ ఉంటుంది. ఏదైనా కోర్టు కేసులు కానీ, లేదంటే ఏదైనా ఆర్థిక లావాదేవీలు కానీ, భూ సంబంధించిన వివాదాల్లో అది సెటిల్మెంట్ ద్వారా పరిష్కరించుకోవడం అన్నది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు గురువు లాభస్థానంలో సంచరిస్తున్నాడు వక్రగమనం వల్ల. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఈ సమయంలో మీరు ఎటువంటి విభేదాన్నైనా వివాదాన్నైనా పరిష్కరించుకుంటే గతంలో మీకు అత్యంత ఆత్మీయులుగా ఉండి మళ్ళా శత్రువులుగా మారి ఇప్పుడు మళ్ళా వారితో మీరు ఒక విధమైనటువంటి సెటిల్మెంట్ ద్వారానో రాజీ మార్గం ద్వారానో మళ్ళా తిరిగి పోగొట్టుకున్నటువంటి స్నేహాన్ని తిరిగి కలుపుకోవడానికి ఇది చక్కని అవకాశంగా మీరు భావించు. అలాగే మీ యొక్క సక్సెస్ను కూడా మీ శత్రువులు మీకు అభినందించి మీతో వాళ్ళు కలిసి ఏదైనా ఒక వ్యవహారంలో పాల్గొనడం కానీ మీకు సహకరించడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు గతంలో దూరమైనటువంటి బంధువుల్ని, మిత్రుల్ని తిరిగి కలుసుకుంటారు. గతంలో పోగొట్టుకున్నది ఏదైనా ఒక ఆస్తి కానీ, ఒక పరువు కానీ, లేదంటే ఇంకో విధమైన స్నేహం కానీ తిరిగి దాన్ని సంపాదించే అవకాశం అయితే ఉండదు. అయితే ఈ సమయంలో స్త్రీలతో అంటే మీది అక్క చెల్లెలు వరుస అవ్వచ్చు, అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు అవ్వచ్చు, లేదంటే మీ యొక్క బాస్ లాంటి అధికార హోదా కలిగిన స్త్రీలతో తీవ్రమైన విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ అభివృద్ధిని వాళ్ళు ఏదో విధంగా ఇబ్బంది పెట్టడం కానీ, మీకు వ్యతిరేకంగా పనిచేయడం కానీ జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే కొంత విభేదాలు వచ్చినప్పుడు కూడా అంతిమ విజయం మీకే రావడం జరుగుతుంది. కానీ ఈ సమయంలో దగ్గర బంధువులతో, రక్త సంబంధికులైనటువంటి స్త్రీలతో వచ్చిన విభేదాలు మీకు కొంత ఇబ్బంది పెడతా ఉంటాయి. ఎస్పెషల్లీ అది మీ అత్తవారితో బంధువులతో కూడా ఇటువంటి విభేదాలు కానీ, లేదంటే మీ కుమార్తె కోడలతో కానీ ఇటువంటి విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది జాగ్రత్తగా పరిష్కరించుకోవడం మంచిది. ఇదే సమయంలో మీరు వ్యక్తిగతంగా స్త్రీ అయి ఉంటే మీరు ఏదైనా ఒక పదవి కోసం పోటీ పడుతున్నా, ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా, ఏదైనా ఒక వివాహ సంబంధించిన లావాదేవీలు కోర్టు వ్యవహారాల్లో ఉన్నా అది మీకు అనుకూలంగా రావడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. అయితే మీకు వచ్చినటువంటి లాభం మరి కొంతమందికి నష్టం కలిగించే అవకాశం కూడా ఉంది. ఇది దృష్టిలో పెట్టుకొని మీరు మీ యొక్క సక్సెస్ని వెళ్ళవలసి ఉంటుంది. బట్ ఏదైనా తీవ్రమైన పోటీలో విజయం మీకు వస్తుంది. దానివల్ల దగ్గర వారు కూడా కొంత నష్టపోయే సూచనలు ఉండడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఒకరికి లాభం ఒకరికి నష్టం సహజం. కాబట్టి ఇవేవి మీరు పట్టించుకోకుండా మీరు మీ యొక్క విజయాన్ని ఎంజాయ్ చేయడం అన్నది చాలా వరకు మంచిది. బట్ ఏదైనా దూరమైన ఒక ఆత్మీయుడు మిమ్మల్ని తిరిగి కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రధానంగా మీ యొక్క దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన, గతంలో చేసినటువంటి ఇతరులకు మీరు చేయనటువంటి సహాయ సహకారాలు దానివల్ల మీకు ఇప్పుడు ఉపయోగం కలుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మీరు ఎంత అభివృద్ధి చెందుతున్నా మీ అపోజిషన్ వారు కూడా మీ మీద ఏదో విధంగా అపవాదు చేయాలని, మీ యొక్క విజయం మీద బురద జల్లాలని, మిమ్మల్ని అన్పాపులర్ చేయాలని తీవ్ర ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. బట్ ఈ అష్టమ శని ప్రభావం వల్ల సాధ్యమైనంత వరకు చిన్న ఇబ్బంది పెద్ద కష్టాన్ని కూడా తేవడం జరుగుతుంటుంది. కాబట్టి చాలా విషయాలు జాగ్రత్తగా ఉండండి. ఎవరికి ఏ ప్రామిస్ చేసినా అది సకాలంలో ఇచ్చేలాగే ప్రామిస్ చేయాలి తప్ప
తర్వాత చేద్దాం అనడం కానీ ఏదో కారణాల వల్ల మర్చిపోతే అది తీవ్ర విమర్శలకు దారి చేసే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ రాశి వారు మరి శని యొక్క అనుగ్రహం కోసం శని గ్రహానికి పరిహారం చేసుకుంటే మిగతా గ్రహాల యొక్క విజయంతో జాతకుడు ఉన్నత శిఖరాలకు అధిరోహించి ప్రతి పని కూడా తనకి అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ గోచార ఫలితాలు పరిశీలిస్తున్నప్పుడు ఈ శుక్రగ్రహం ప్రస్తుతం శుక్రమౌఢ్యం ఏర్పడిన కారణంగా ఈ శుభకార్యాలు వివాహాలు అన్నవి జరగకుండా పోస్ట్పోన్ చేయడం జరుగుతాం. అంతే ఏదైనా ఒక శుభకార్యం జరగాలన్నా, ఆర్థిక పరంగా ఒక వ్యాపారం బాగుండాలన్నా, ఆ గృహంలో అందరూ సుఖ సంతోషాలతో మంచి బట్టలు, మంచి భోజనం, మంచి పడక, అలాగే ఆ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఆరోగ్యంగా చాలా ఆనందంగా ఉండాలన్నా కూడా శుక్రుడు తప్పనిసరిగా అటు గోచారరీత్యా బలంగా ఉండాలి, వారి జన్మజాతక రీత్యా కూడా బలంగా ఉంటేనే జాతకుడు ఈ జన్మ తీసుకున్నందుకు జీవితంలో అనుభవించవలసి ఉంటుంది. అంటే శుక్రుని యొక్క అధిదేవతగా లక్ష్మీ అమ్మవారు ఉండడం జరుగుతూ ఉంటుంది. అందుకని శుక్రుడికి ఏమాత్రం ఇబ్బంది కలిగినా, అంటే మీ కుటుంబంలో స్త్రీలకి ఎటువంటి ఇబ్బంది కలిగినా లక్ష్మీ అమ్మవారికి ఆగ్రహం కలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే అమ్మవారికి ఆగ్రహం కలిగిందో అమ్మవారు ఆ గృహాన్ని విడిచి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ గృహంలో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవికి కుటుంబ పెద్దరికం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే జ్యేష్ఠాదేవికి పెద్దరికం వస్తే ఇంట్లో ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం, కొట్టుకోవడం, స్త్రీలు ఎప్పుడు అనారోగ్యంతో ఉండడం, అలాగే వాడి యొక్క వేషధారణలో కానీ భాషలో కానీ జుగుప్సకరంగా ఇబ్బందికరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఎప్పుడు కూడా ఈ శుక్రమౌఢ్యం మనకి ఫిబ్రవరి 14 వరకు ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక పరంగా మనీ టైట్ ఏర్పడుతూ ఉంటుంది. అంటే ₹1,00,000 వచ్చేవాడికి ₹1,00,000 ఇబ్బంది, 1,00,000 వచ్చేవాడికి 1,00,000 ఇబ్బంది, 10,000 వచ్చేవాడికి 10,000 ఇబ్బంది రావడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో కంప్లీట్గా మీరు ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ముఖ్యంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి కంపల్సరీగా గౌరవించాలి. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అంటే ఎప్పుడు వాళ్ళకి దుఃఖం కలగకుండా చూసుకోవాలి. పొరపాటుని మీ కుటుంబంలో ఏ స్త్రీ అయినా, తల్లి అయినా, భార్య అయినా, కూతురైనా కంటనీరు పెట్టుకుంటే ఆ కుటుంబంలో 6 నెలల దాకా అనావృష్టి తాండవిస్తూ ఉంటుంది. అంటే ఒక్కసారి దుఃఖపడిందంటే ఆ కుటుంబంలో 6 నెలల దాకా వివిధ రకాలుగా ఇబ్బందులు కలగడం జరుగుతుంటాయి. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. దాని తర్వాత ప్రధానంగా ఇప్పుడు సంక్రాంతి కాబట్టి పుట్టింటికి మీ యొక్క ఆడపడుచులు అది రావడం జరుగుతుంటుంది. వారు వెళ్ళిపోయినప్పుడు కంపల్సరీగా వాళ్ళకి తగు విధంగా మీకు ఏమీ లేకపోయినా వాళ్ళకి సత్కరించవలసి ఉంటుంది. వాళ్ళకి సంతోషంగా, ఆనందంగా పంపవలసి ఉంటుంది. వాళ్ళు ఏమాత్రం వెళ్తూ నిష్ఠూరంగా మాట్లాడినా, బాధపడినా, ఇబ్బంది పడినా మళ్ళా వచ్చే సంవత్సరం దాకా మీ కుటుంబంలో ఏదో ఒక ఇబ్బంది నడుస్తూ ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా వాళ్ళని గౌరవప్రదంగా చూడటం అన్నది మంచిది. ప్రధానంగా ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మీ యొక్క ఇంట్లో, మీరుంటున్న గృహంలో ఆగ్నేయపరంగా దోషం లేకుండా ఉండాలి. అలాగే మీ యొక్క వంటిల్లు కూడా చాలా శుచిగా, శుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ స్త్రీల వల్ల వచ్చే ఇబ్బందులు, ఆర్థిక సమస్యలన్నీ కూడా సంపూర్ణంగా పరిష్కారం అవుతూ ఉంటాయి. అలాగే ఈ వంటగది మెయింటైన్ చేయడానికి కూడా కొన్ని నియమాలు, కొన్ని నిబంధనలు ఉంటాయి. అవి మీ పెద్దవారి ద్వారా అడిగి ఆ విధంగా పాటించడం వల్ల మీ కుటుంబం మరింత ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క గృహంలో వాస్తుపరమైనటువంటి ఆగ్నేయ దోషం లేకుండా చూసుకుంటే ఆ కుటుంబంలో ప్రతి స్త్రీ ఆనందంగా ఉంటుంది. ప్రతి మగవాడు కూడా ఎటువంటి వ్యసనం లేకుండా భార్య విధేయుడై ఉండడం జరుగుతుంది. స్వస్తి.